పాడు జీవితము యౌవనం. హలో అన్న, ఇప్పుడు నిద్ర లేచాం, కాలేజ్ రెడీ అవ్వాలి. సో అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ వాడు పడుకొని ఉన్నాడు. సో ఈరోజు మనకి ల్యాబ్ ఉందన్నమాట, మంచిగా రెడీ అయ్యేసి వెళ్ళాలి. రెడీ అయ్యి సీదా స్టాప్కి వెళ్ళి నిల్చున్నా. ఈ క్రౌడ్ ని చూసి ఇంకా మా కాలేజ్ బస్కి వెళ్ళలేమనేసి బస్ స్టాప్ కి వెళ్ళిపోయా. నార్మల్ గానే నేను రూమ్ నుంచి లేట్ గా స్టార్ట్ అయ్యా. ఇంకా దానికి తోడు బస్ కూడా లేట్ గా స్టార్ట్ అయింది. మేము రీచ్ అయ్యేసరికి ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ అవుద్ది, అది మాత్రం పక్కా. సరే ఆ విషయం పక్కన పెడితే, ఇలా కాలేజ్ బస్ మిస్ అయిన ప్రతిసారి మా కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ట్రావెలింగ్ పరంగా మేజర్ సోర్స్ అయ్యేది మాత్రం ఈ ఆర్టీసీనే. మొత్తానికైతే కాలేజ్ కి వచ్చాం గానీ ఇప్పుడైతే నాకు పెద్ద టాస్కే ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనిఫామ్ వేసుకొని రాలేదు. దానికి తోడు తీసుకొద్దామని రెడీగా పెట్టుకున్న ఐడి కార్డు మర్చిపోయి వచ్చాం. సరేలే ఇంకా మనలా ఎవరు ఉండరా అని ధైర్యంగా వెళ్లే లోపే మనోళ్ళు ఇంకా యూనిఫామ్ లేదని పర్మిషన్ లెటర్ రాస్తూనే ఉన్నారు. గ్యాప్ లో వాళ్ళలో జాయిన్ అయిపోయాం. ఇంకా వీడేమో ఈ బ్యానర్ ముందుకు వచ్చి ఈసారి స్పోర్ట్స్ లో ఎలాగైనా పార్టిసిపేట్ చేసి ఒక్క ప్రైజ్ అయినా కొట్టాలని చూస్తున్నాడు. మళ్ళీ ఈ బ్యానర్ దగ్గరకు వచ్చి 4th ఇయర్ లోపు ఎలాగైనా 10 LPA ప్యాకేజ్ కొట్టాలని నాతో చెప్తున్నాడు. సరేలే బాగా మోటివేటెడ్ గా ఉన్నాడని క్లాస్ లోకి వెళ్ళి చూస్తే క్లాస్ లో చేయాల్సింది తప్ప అన్ని చేస్తున్నాడు. ఇంకా మా గ్రూప్ లో ఒకడు ఫోన్ కొంటే వీడైతే వాడి ఫోన్ తీసుకొని కొత్తగా వచ్చిన ఫీచర్స్ తో పదే ఆడుతుండు. ఇంకా ఈ లేజీ బాయ్ విషయానికి వస్తే క్లాస్ లో ఆల్రెడీ 2 పీరియడ్స్ పడుకుండు. మళ్ళీ ఇక్కడ ఇంకా బస్ దిగి రూమ్ కి వెళ్లే దారిలోనే రూమ్ కి వెళ్ళి ఏం వంట చేద్దామని డిస్కషన్ పెట్టాం. తీరా రూమ్ కి వెళ్ళి చూస్తే మావాడు ఎక్కడో రూమ్ కి పోగొట్టాడంట. మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ వాళ్ళు అక్కడ నిల్చున్నారు. ఇప్పటి వరకు మీరు వీడియోని చూసారు కదా, సో మీరే చెప్పండి ఏం చేయాలో ఇప్పుడు. మేము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. మళ్ళీ కలుద్దాం.